శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 3వ అధ్యాయంలోని బాబా కథలు దీపస్తంభములు దగ్గర ఉన్నాము. మనము వాటిని చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. సాయిరామ్. ఇప్పుడు సముద్ర మధ్యములో దీపస్తంభములు ఉండును. పడవ ఎక్కి వెళుతున్నప్పుడు ఆ వెలుతురులో రాళ్ళు రప్పలు మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అంతే కదండి. ఒక సముద్రంలో వెళ్తున్నప్పుడు వెలుతురు లేకపోతే ఏమవుతుంది? అవి మనకి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అదేవిధంగా హాని జరుగుతుంది. అలాగే సురక్షితంగా ప్రయాణం చేయలేం. అలాగే ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలు దీపపు స్తంభములాగా దారి చూపుతాయంటండి. ఎప్పుడైతే మనం బాబా గారిని గట్టిగా పట్టుకొని ఆయన కథల్ని మననం చేసుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా హానికి గురికారు అనేది ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారండి మనకి. మరి ఆయన మార్గంలో ఆయన గురించే చింతిస్తూ ఉంటే ఆయన చూపించే మార్గము ఎలా ఉంటుందండి? అమృతం కంటే తీయగాను ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను ఉంటుందంటండి. అంతే కదా. మరి ప్రపంచ యాత్ర చేయు అంత సులభముగా కూడా ఉంటుంది. మరి యోగీశ్వరుల కథలు పవిత్రములు. అంతే కదండి. మరి యోగీశ్వరుల కథలు ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాయి. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీరము స్పృహను అహంకారమును ద్వంద్వ స్వభావమును నిష్క్రమించును. ఇవన్నీ జరిగితేనేనండి మన శరీరముతో ఉన్నాము. ఆత్మ నుంచి మనం ఇవన్నీ చేసుకోవాలి. అవన్నీ నిష్క్రమిస్తే మరి ఎంత గొప్ప అండి మనకి. మన హృదయమందు నిల్వ చేయబడిన సందేహాలు పటాపంచలైపోతాయంటండి. మనకి ఎటువంటి ఆలోచనలు మన దరికి రావు. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడుతుంది. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినా కానీ వినినా కానీ భక్తులకు పాపములు పటాపంచలైపోవును. కాబట్టి ఇవి ఏవి మోక్షమునకు సులభ సాధనములు. ఇవన్నీ కూడా మోక్షానికి సులభ సాధనాలు. మనకి 4 యుగాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. మరి కృతయుగంలోనంట శ్రమదానం చేయాల్సి వచ్చేదంటండి. శారీరక శ్రమదానం అంటే శరీరంతో మనం కష్టపడితేనే ఫలితం. ఎప్పుడు? కృతయుగంలో. అలాగే త్రేతాయుగంలోకి వచ్చేసరికి యోగము చేయాల్సి వచ్చేదంటండి. మరి ద్వాపర యుగానికి వచ్చేసేపటికి పూజ అంటే పూజలు అవి చేసుకోవాల్సి వచ్చేదంట. మరి కలియుగంలో తెలుసు కదండి మనకి. ఈ కలియుగంలో ఉన్నాం. భగవన్నామస్మరణ మనము నామాన్ని పాడుకోవడం, వినడం, చదవడము, చూడడము, అసలు అంతా భక్తిలో చేస్తేనే మనకి మోక్ష మార్గము. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. అదేంటో చెప్తున్నారండి. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. అంతే కదండి. ఇవన్నీ చెప్పుకొచ్చారు. అవన్నీ మనకి కష్టం అనిపిస్తాయి. కానీ భగవంతుని నామాన్ని కీర్తించడము, ఆయన మహిమలు వినడము, పాడడము ఎంత సులభము. కాబట్టి మనం ఇవి చేస్తే చాలు ఈ కలియుగానికి మోక్షాన్ని పొందవచ్చు. మన మనస్సును మాత్రము అటువైపు ఇటువైపు పోనివ్వకుండా భగవత్ కథలపైన, భగవంతుని మీద ఆ ధ్యాసలో ఆయన నామస్మరణతో మనం ఎప్పుడు దృష్టి పెట్టి మనసు పెట్టి ఉంటామో మనకి అంత మంచి జరుగుతుందండి. మన దేహాభిమానము నశించి మనకి అంతా మంచి జరుగుతుంది. అది భక్తులకు నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందేటట్లు చేస్తుంది.
ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్రామృతమును వ్రాయించెను. ఆయన అనుకుంటున్నారండి, నిజంగానే నాలో ఉండే ఈ లోపాలన్నిటినీ తొలగించి ఆయన నాకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చారు, నాకు ఇటువంటి మోక్షాన్ని ప్రసాదించారు అనుకుంటున్నాడండి ఆయన. అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని తెలియజేశారు. ఆ ఆత్మ సాక్షాత్కారం లభించింది నాకు అనుకుని ఆయన సంతోషపడుతున్నారు. మరి ఆయన కథలు విన్నప్పుడు, చదివినప్పుడు, బాబాను ధ్యానించినప్పుడు వారి స్వరూపమును మనసునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు భగవంతుని యందు భక్తి కలిగి తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలము. బాబా ఎంత గొప్పగా చెప్పచ్చు, నిజమే కదండి. మనము ఇవన్నీ చేయగలిగితే ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించుకోగలము. సత్యామృతమును ఈ సాయి సత్యామృతమును రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినది నాకు. నేను ఇన్ని రకాలుగా నన్ను ఆయన తయారు చేసి నాకు సాయి సచరిత్ర వ్రాయడానికి ఇంతటి అసలు చెప్పతరం కాదండి, నాకు అంత కటాక్షాన్ని ప్రసాదించారు అని ఆయన చెప్తున్నారండి. నేను ఎప్పుడూ నిమిత్త మాత్రుడని ఆయన అలా అనుకున్నారండి. అలాగే మనం కూడా ఏ పనైనా చేసినప్పుడు కానీ చెందినప్పుడు కానీ గర్వంతో అనుకోకుండా నిమిత్త మాత్రులమే, అంతా చేసేది అంతా జరిపించేది ఆ భగవంతుడు మాత్రమే, మన సద్గురు సాయినాథుల వారే అని అనుకోవాలండి. మరి బాబా తల్లి ప్రేమని కూడా మనకి చెప్పారు. ఏ విధంగానో మనం చూద్దాం. సాయిబాబా యొక్క మాతృ ప్రేమ, అసలు ఆయన ప్రేమ ఎంత అద్భుతం అంటేనండి, ఆవు తన దూడని ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. ఎట్లా ప్రేమిస్తుందండి? ఎప్పుడు ఆవు పొదుగు నిండుగా ఉంటుంది, ఆ దూడ ఎప్పుడు కూర్చుకున్నా కూడా పాలు వస్తాయి. ఆ పాలుని తృప్తిగా ఆ బిడ్డకిచ్చి ఎంతో ఆనందాన్ని పొందుతాడంటండి ఆవు. అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. అలాగే మానవ జన్మలో ఉన్న మనం కూడా తల్లిగా బిడ్డలకి ఏం చేస్తామండి, ఆ బిడ్డకి పాలు ఆ టైంకి ఇచ్చి ఆమెకి గుడ్డలు తొడుగుడప్పుడు అలంకరించేటప్పుడు ఆ తల్లి పొందే ఆనందం ఉంటుంది చూడండి, ఆ శ్రద్ధ అసలు అంత అద్భుతం అండి. ప్రతి తల్లికి తెలుసు ఈ భావం. ప్రతి తల్లి ఈ యొక్క భావాలని అనుభవిస్తూ ఉన్నామండి. అది తల్లి అంటే. తల్లి అంటే అదండి. మరి తల్లి తగిన శ్రద్ధ తీసుకుని ఆ బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు, కానీ ఆ బిడ్డకు విషయాలు తెలియవు, కానీ తల్లి తన బిడ్డల యందు ఇటువంటి అలంకరణ అంటే దుస్తులు వేసేటప్పుడు ఇవన్నీ అలంకరించి ఆ బిడ్డతో ఎంతో ఆనందంతో ఆమె మురిసిపోతూ ఉంటుందండి ఆ తల్లి. మరి తల్లి ఇప్పుడు తల్లే అంత అద్భుతంగా ఆనందింపబోతే ఆ తల్లి ఎలా అవుతుందండి? అందుకని తల్లికి బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది ప్రతి తల్లి. అంటే ఒక జీవరాశుల నుంచే కాదు, ప్రతి వస్తు రూపేణ కానించి ప్రతి దాంట్లోనే కూడా ఆ భావన ఉంటుందండి, తల్లి భావన. అది లేకపోతే మనం దేన్ని ప్రేమించలేము. మరి తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏముంది? ఏదీ లేదు. అది అసామాన్యమైనది. మరి సద్గురువులు కూడా ఈ మాతృప్రేమను వారి శిష్యులకు అందించారు. అంతే కదండి. మన గురువుగారు కూడా మనకి ఎంత అద్భుతమైన మాతృప్రేమను అందించారండి, ఇప్పటికీ అందిస్తున్నారండి మన సాయినాథుల వారు. సాయిబాబా కూడా నా ఎంతటి ప్రేమగా ఉండి నా యందు, దానికి ఈ కింద ఒక ఉదాహరణ చెప్పారండి. ఆయన యొక్క తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది చెప్పారు. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని, చూడండి ఆయన సర్కారు ఉద్యోగం చేసి విరమించారు. ఆయనకి
సరైన ఫెన్షన్, పింఛన్ అంటారు, ఇప్పుడు పెన్షన్ అంటాము ఇంగ్లీష్లో. ఆ విధంగా ఆయనకు వచ్చే పింఛను కుటుంబానికి సరిపోదు. ఆయన మనసులో చింతిస్తూ ఉంటారు, అయ్యో నాకు రిటైర్ అయిపోయానే, నాకు వచ్చే పెన్షన్ సరిపోదే ఎలాగా అని అనుకునే టైంలో ఒక గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో కలిసి షిరిడి రావడం జరుగుతుందండి. జరిగినప్పుడు అన్నా చించనీకర్ గారు గురించి బాబాతో ఇట్లా అంటారండి. ఇప్పుడు ఇదంతా అన్నా చించనీకర్ గారు అయితే ఆయనతో బాబాతో ఇట్లా అంటారండి, ఏమని, దయచేసి ఈ అన్నా సాహిబ్కి అన్ని చించనీకర్ గారు బాబా గారితో రికమెండేషన్ అనమాట. అంటే ఆయన మీద ఉండే ప్రేమ బాబాకి తెలియంది ఏముందండి, ప్రతి ఒక్కరి గురించి బాబాకి తెలుసు. ఆయన ఇలా చెప్తారండి, మరి ఈ అన్నా సాహిబ్ యందు దాక్షిణ్యము చూపుము బాబా, వానికి వచ్చు పింఛను సరిపోదు, వారి కుటుంబానికి వారికి సరిపోదు, చాలా ఇబ్బంది పడతారు బాబా, నువ్వు ఆయనకి కొంచెం చూడు నాన్న అని చెప్తారండి. అప్పుడు బాబా ఏమంటారో చూడండి, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకునట్లు నేను చేస్తాను, కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తి పడాలి. అబ్బా, అంతే కదండి. భగవంతుడి మీద భారం వేస్తే అన్నీ మంచి జరుగుతాయని మనం ఎలా అనుకుంటామో అలాగే అనుకోవాలండి, అనుకునేటట్టుగా ఉండాలి. మనము భగవంతుడి మీద భారం వేయాలి. మన సమస్యలన్నీ కూడా మనం ఎప్పుడూ తీర్చుకోలేమండి, భగవంతుడే తీరుస్తాడు. ఆయన మీద భారం వేస్తే తప్పకుండా అవి అంతా జయప్రదమే. కాబట్టి వాడిప్పుడు నా సేవలో తృప్తి పడవలేను, వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణంగానే ఉండును, అవి ఎన్నటికీ నిండుగానే ఉంటాయి, కానీ దృష్టినంతటినీ నా వైపు తిప్పవలెను, ఆయన దృష్టిని నా వైపు తిప్పవలెను, నాస్తికుల దుర్మార్గుల సావాసమును విడవవలెను. అబ్బా, ఎంత గొప్పగా చెప్పారు చూడండి. చెడు సావాసం పెడితే చెడు బుద్ధులు వస్తాయండి, మంచి స్నేహం చేస్తే మంచి మంచి బుద్ధులు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. అది ఆయన చేయమంటున్నారు. అంటే ఆయనలో ఈ లోపం ఉందన్నమాట. అంటే చెడు స్నేహాల వల్ల, చెడు మాటల వల్ల ఆయనకి నిజంగా నష్టం జరుగుతుంది. అది కూడా ఆయన వదిలేయాలి అని చెప్తున్నారండి బాబా గారు. అందరూ ఎడల అణకువ నమ్రతలో ఉండవలెను, అందరితోని ప్రేమగా మంచిగా మాట్లాడడం, ప్రేమగా ఉండడం చేయాలి. నన్ను హృదయపూర్వకంగా పూజించిన ఎడల వాడిట్లు చేసినచో శాశ్వతానందాన్ని ఇస్తాను, పొందగలడు అని బాబాగారు చెబుతున్నారండి. పూజించేటప్పుడు దానిలోని అంటే ఆయన నన్ను ధ్యానించేటప్పుడు, పూజించేటప్పుడు భగవంతుణ్ణి నన్ను అనగా ఎవరు అంటే తనని తాను నేనే అనుకుంటాడేమో, అది విడవాలి. ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతము సాయిబాబా ఎవరు అను శీర్షికలో ఈ క్రింది చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడుడు. అది ఏంటంటే మన రోహిల్లా కథ. ఆ రోహిల్లా కథలో మనము రేపొద్దున్న 3వ అధ్యాయంలో చెప్పుకుందాం. అంతవరకు సాయిరామ్.